కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ హీనంగా చూడకు దీన్ని కవితామయమేను ఎన్ని రొట్టె ముక్క అరటి తొక్క బల్ల చెక్క నీవేపే చూస్తూ ఉంటాయి తమలోతు కనుక్కోమంటాయి దలుపు గొల్లెం హరతి పల్లెం గురపు కల్లెం కాదేది కవిత కనర్హం అవునవును శిల్పమనర్గం ఉండాలోయ్ కవితావేశం కానీ ఓయ్ రసనిర్దేశం దొరకదటోయ్ శోభాలేశం కళ్ళంటూ ఉంటే చూసి వాక్కుంటే వ్రాసి ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం. నేను పెట్టే వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం హరిస్తే వాద్యం అనల వేదిక ముందు అశ్ర నైవేద్యం లోకాలు భవభూతి శ్లోకాలు పరమిష్టి జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చాంపేయమాల రసరాజ్యడోలా నా ఊల కేదార గౌల గిరులు సాగరులు కంకేలికా మంజరులు జరులు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. దారి పక్క చెట్టు క్రింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతే నూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తల ముడతలు తేరిన దేహం కాంతిలేని గాజు కళ్ళు తన కన్నా శవం నయం పడిపోయెను జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు ఏళ్ళు ముదిరి కేళ్ళు కదలు బతుకంటే కోర్కెసడలు పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది ఆవే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగి తొండ కమ్మె చిమ్మ చీకట్లు దుమ్ము రేగినంతలోన ఇది నా పాపం కాదని ఎగిరి వచ్చి ఎంగిలాకు